కాశీ, కాంప్లెక్స్, సంబల ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీయే కల్కి 2898 ఏడి స్టోరీ. ఇది స్వయంగా ఈ సినిమా తీసిన నాగ్ అశ్విన్ చెప్పిన మాట. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటో అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం. అసలు ఈ కల్కి ఎవరు, సంబల ఎక్కడ ఉంది, కల్కికి అశ్వత్థామకి సంబంధం ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఇది. అధర్మం పెరిగిపోతున్నప్పుడు, మనుషులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నప్పుడు ధర్మస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని దీని అర్థం. ఆ క్రమంలోనే కలియుగంలోనూ విష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే ఈ కల్కికి సంబంధించిన కల్కి పురాణం రాశాడు. కలియుగం చివరి దశలో లోకంలో అవినీతి, అధర్మం ఇప్పుడు ఉన్న దానికంటే ఎన్నో రెట్లు పెరిగిపోయి అదే రాజ్యం ఏలుతుంది. ఎక్కడ యాగయజ్ఞాలు జరగవట, వివాహ వ్యవస్థ ఉండదట, అలాగే సన్యాసులకు మహిళలపై మోజు పెరుగుతుందంట, వితంతువులతో సంతానాలు పొందుతారంట, మనిషి జీవితకాలం 18 సంవత్సరాలను క్షీణించిపోతుందంట, దొంగలే పాలకులుగా మారుతారంట, అనవసర పన్నులు విధించి ప్రజలకు ఇబ్బందులు పెడతారంట, విద్యార్థులు గురువులను గౌరవించరు, అలాగే విద్యార్థులను చూసి గురువులు భయపడే రోజులు మారుతాయంట, చెట్లు బలహీనపడి డ్యాముల్లో నీరు అనేది కనిపించకుండా పోతుందంట, గంగమ్మను పట్టించుకోకుండా పోవటం, కాలగమనాలను పట్టించుకోకపోవడం, ఆకలి కేకలు పెరిగిపోవడం వల్ల ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి మనుషులు బ్రతకలేని స్థితికి చేరుకున్నప్పుడు సంబల అనే గ్రామంలో ఈ కల్కి అవతరిస్తాడంట. విష్ణు యేసుడు మరియు సుమతి అనే దంపతులకు కల్కి జన్మనిస్తాడు. లోక రక్షణ కోసం అవినీతి, అధర్మ పద్ధతుల్ని అస్త్రాలను చేసుకుని రాజ్యాలను ఏలుతున్న వారిని హతమార్చి సత్యయోగానికి బాటలు వేస్తాడు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో సుదర్శన చక్రం, శ్వేతవర్ణంలో ఉండే దేవదత్త అనే గుర్రంపై కల్కి తిరుగుతూ దుష్టులను శిక్షిస్తూ లోకోద్ధారణకు పాటుపడతాడట. కోక అలాగే వికోక అనే ఇద్దరు కవలలతో సహా ఎందరో రాక్షసులను అంతం చేస్తాడంట. ఇక కల్కి పుట్టబోయే శంబల నగరంపై ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ నగరం ఎక్కడ ఉందో ఎవరూ కనిపెట్టలేదు. హిమాలయాల్లో ఈ నగరం ఎక్కడో ఉంటుందని చాలా మంది అంచనా. ఈ నగరం అందరికీ కనిపించదని, కేవలం పుణ్యపురుషులకు మాత్రమే కనిపిస్తుందని అంటారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరిన జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా సంబలపై ఆసక్తి ఉండేది. జర్మనీకి ప్రపంచంలో అగ్రదేశాల్లో నిలపాలని హిట్లర్ లక్ష్యం. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికత ఉన్న ఆయుధాలను సిద్ధం చేయాలని భావించాడు. హిందూ పురాణాల నుంచి శంబల గురించి తెలుసుకున్నాడు. శంబల నగరంలో అన్ని జబ్బులకు చికిత్స ఉంటుందని, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉంటాయని ఒక ప్రత్యేక టీమును పంపించడం జరిగింది. కానీ వారికి శంబల కనిపించలేదు. చివరికి ఒక సన్యాసిని ఈ సంబల గురించి అడగగా ఇది కేవలం పుణ్యపురుషులకు మాత్రమే కనిపిస్తుందని చెప్పాడంట. ఇక కల్కి సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు. ఎప్పుడో ద్వాపర యుగంలో ఉన్న అశ్వత్థామకి కలియుగంలో వచ్చే కల్కికి ఏంటి సంబంధం అని చాలా మందికి సందేహం ఉండవచ్చు. పాండవుల గురువు ద్రోణాచార్య కొడుకే అశ్వత్థామ. పుట్టికతోనే నుదిరిపై ఒక మణితో జన్మించాడు. అది అశ్వత్థామకి మృత్యువుతో సహా అన్ని రకాల బాధల నుండి రక్షణ కల్పిస్తుంది. అశ్వత్థామ అర్జునుడికి సాటైన విల్లుకాలు, అర్జునుడితో సహా బ్రహ్మాస్త్రాలను సాధించాడు. కానీ దూకుడు స్వభావం వల్ల అస్త్ర ప్రయోగం అత్యవసరమైతే తప్ప దాన్ని ఉపయోగించకూడదు అనే తన తండ్రి మాటలను పట్టించుకోలేదు. దుర్యోధనుడితో స్నేహం కారణంగా కురుక్షేత్రం యుద్ధంలో కౌరవుల తరపున పోరాటం చేశారు. యుద్ధంలో తండ్రి మరణం తట్టుకోలేక పాండవుల మీదకి శక్తివంతమైన నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే ఈ నారాయణ అస్త్రం ఆయుధాలను ఉన్న వారికే తప్ప ఆయుధాలు లేని వారికి దండించదు. శ్రీకృష్ణుడి సలహా మేరకు పాండవుల వీరులంతా తమ తమ ఆయుధాలు వదిలేస్తారు. అలా పాండవుల యుద్ధంలో ఓటమిని తప్పించుకుంటారు. కౌరవుల ఓటమిని జీర్ణించుకోలేని అశ్వత్థామ యుద్ధం పూర్తయిన రోజు రాత్రి పాండవుల శిబిరంపై దాడి చేసి పాండవ పుత్రులైన ఉప పాండవులను సంహరిస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న పాండవులు వేదవ్యాసుడు ఆశ్రమంలో అశ్వత్థామను పట్టుకుంటారు. మళ్లీ యుద్ధం మొదలవుతుంది. ఆ సమయంలోనే పాండవులకు వారసును లేకుండా చేయాలని అర్జునుడి కోడలు గర్భిణి అయిన ఉత్తరపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఉత్తరాన్ని కాపాడిన శ్రీకృష్ణుడు చిరంజీవి అయిన అశ్వత్థామను కుష్టి వ్యాధితో రోజులు వెల్లడించమని చెప్పిస్తాడు. కృష్ణుడు చేప భారాన్ని మోస్తూ అశ్వత్థామ కుష్టి వ్యాధితో ఇప్పటికీ ఉన్నాడట. అశ్వత్థామతో పాటు ఈ భూమి మీద 7 చిరంజీవులు ఉన్నారు. అందులో పరశురాముడు, కృపాచార్యుడు, వ్యాస, అశ్వత్థాములు కల్కిని చూసేందుకు శంబలకు వస్తారని, స్వయంగా కల్కికి అన్ని విద్యలు నేర్పించి సంస్థాపనలో సహాయం చేస్తారని కల్కి పురాణం చెప్తుంది. అది కల్కి శంబల అశ్వత్థామ స్టోరీ. హలో ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరికొన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.